హలో బ్రో, ఏడా బ్రో? నన్ను గుర్తుపట్టినావా? నన్ను అభి అంటారు. అభి సికింద్రాబాద్ బోనాలకు రాలే. నన్ను అభి అంటారు, రామంతాపూర్. తెలియదా? నేను బజరంగాల్ అభి అంటారు, విన్నావా? హలో, నువ్వు బజరంగల్ అభి అంటారు. నేను ఛాన్సాలు కలవడానికి ట్రై చేసినా, నువ్వే యాక్టింగ్ చేసినావు అన్నారు. ఏం చెప్పాలి ఏంటప్పుడు? నేను కలుస్తా అంటే నువ్వే యాక్టింగ్ చేసినావు. వస్తున్నా, ఆడికి వస్తున్నా, ఏడికి వస్తున్నా అన్నావు. ఒక 5 నెలలకి అనుకుంటా. నువ్వు ఓయిలోనే ఉంటావా? లేవు హాస్టల్లా? ఓయి ఉండగాడు. నేను లొకేషన్ పెడతాను తమ్ముడు. అరే నువ్వు నాయనా, నీకు 5 నెలల కింద ఫోన్ చేసినా నేను ఓయి ఉంటా రా అది అని చెప్పి మాట్లాడినావు. అదే తమ్ముడు, నేను ఓయిలు ఉండను, నేను లొకేషన్ పెడతారా? సరే, నేను నీ కుల ఫోనే అన్నా, నీ కుల ఫోనే. నేను ఆడికి వస్తా అని చెప్పినా, నువ్వు 5 అని చెప్పి మాట్లాడినా, నువ్వు ఇల్లేవు. తమ్ముడు ఇప్పుడు ఏమంటున్నా అంటే, నాతో పని ఉంటే కనుక నేను లొకేషన్ పెడతారా తమ్ముడు? లొకేషన్ అయితే మనం మాట్లాడదాం, ఓకేనా అన్న? బండి సంజయ్ వచ్చాను. బండి సంజయ్ అంటావేనా నన్ను? నేను పదంగా అంటే నేను నీ కుల ఫోన్ అంటే నువ్వు మళ్ళీ ఉల్టా మాట్లాడుతావు. బండి సంజయ్ నాకు బండి సంజయ్ కూడా తెలియదు నాకు. గేర్లో పోతావు తమ్ముడు నువ్వు. సరే, నాకు లొకేషన్ పెట్టు డార్లింగ్. నేను నీ కుల ఫోన్ నా సర్టిఫికేట్ పెట్టానా? నా కులం సర్టిఫికేట్ లొకేషన్ పెట్టు. హలో తమ్ముడు, డార్లింగ్ చెప్పు. ఏడుంటావు? నేనా రామంతపూర్ అభి అంటారు. నేను బజరంగల్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కన్వీనర్. నేను నీతో మాట్లాడదా అని చెప్పిన. నేను నీ కుల ఫోన్ ఆయన తిట్టినోడెవడు? తిట్టినోడు ఓడో 100 మంది మాట్లాడతారు. నేను సికింద్రాబాద్ ఉన్నా. నీ ఫోన్ లోకి తిట్టింది నా ఓడు చెప్తాడు చెప్పు. నేను తిట్టాను, నా మునగాడు ఉన్నాడు చెప్పు డార్లింగ్. సరే తమ్ముడు, తప్పు చేస్తే ఎవరినైనా తిట్టచ్చు కానీ ఎక్కువ తిట్టినోడు ఓడైనా ఉంటాడు. ఇప్పుడు 100 మంది ఉంటారు, మనం పబ్లిక్ ఉంటాం, మనం తిట్టినోడు ఓడ ఉంటాడు చెప్పు. అట్లే తమ్ముడు. డార్లింగ్ చెప్పు. మీరు నిజంగా సనాతన ధర్మ రక్షకులు అయితే తాగిర్రా 100 మాటలు చెప్తున్నా. అమ్మ తోడు, నీ మీద ఒట్టు, నేను తాగలే. శ్రీరామచంద్రుడి మీద ఒట్టేసి మీరు గంజాయి తాగలేదు. చంద్రుడు ఎందుకురా నాయన? నీ మీద ఒట్టు సంపాద్ డార్లింగ్. నీ మీద ఒట్టు, నేను తాగలే. సికింద్రాబాద్ తాగలే నేను. తమ్ముడు, బండి సంజయ్, మీరు బండి సంజయ్ సంబంధం రా నాయన. నేను హిందుత్వ ఆర్గనైజేషన్ గురించి మాట్లాడుతున్నా. నువ్వు చెప్పు. నేను హైదరాబాద్ సెంట్రల్ సిటీ కన్వీనర్ బజరంగల్ అని చెప్తున్నా. ఇంత మంచిగా హలో తమ్ముడు, బండి సంజయ్ తోని ఆటో వెనకాల బజరంగ దళ్ తీసుకొని పోయారు మీరేగా. మీ ఫోటోలు అన్ని తీసిన నేను ఉన్నాయి కదా తమ్ముడు. ఈ నెంబర్ అయితే మీదేగా? చెప్పు డార్లింగ్. మన పదం కాదు తమ్ముడు, అది విదేశీ పదం. విదేశీ పదమా? నేను విదేశీ ఆయన మరి విదేశీ అయితే స్వదేశీ తమ్ముడు. స్వదేశీ అంటే ఏంది? మొత్తం గ్లోబే మనది, గ్లోబే మాది. హిందుత్వ సాంప్రదాయమే మాది. అన్ని ప్రతి ఒక్క దేశం మాది. గంజాయి తమ్ముడు, మీరు మందా? అరే నాయనా, నా ఫోటో చూసుకో ఓన్ అని అడుగు. నన్ను గుర్తుపట్టినోడే లేడు. విన్నావా? రేపు పొద్దుగాల ఫోన్ చేస్తా, నాతో డిబేట్ కి రా. నువ్వు మీడియాకి వస్తావు కదా, నాతో డిబేట్ కి రా. బండి సంజయ్ తీసుకొని మీ ఇంటికి వస్తా, సరేనా? అరే బండి సంజయ్ ఓడరా నాయనా, నాకు బండి సంజయ్ తెలియదు. నా
అవునా? ఉమ్. బజరంగ్ దళకి అయితే బండి సంజయ్ తెలుసు. అరే అరే నేను బజరంగల్ ఆర్గనైజేషన్ రా నాయనా, నాకు బండి సంజయ్ తెలియదు. బండి సంజయ్ ఎవరు? ఫస్ట్ నువ్వు ఎవరు? సరే తమ్ముడు, నువ్వు పోయినావు కదా బండి సంజయ్ దగ్గర పోయినావుగా, నేను చూపియాలి ఎవరు? ఫోటోలు. సరే పంపి, నా ఫోటో నాకు పంపి. నేను పంపిస్తాను వాట్సాప్. సరే పంపి డార్లింగ్ పంపి. హలో, జై సమ్మక్క సారక్క జై పోషమ్మ ఎల్లమ్మ. మీ ఎందుకు ఫోన్ కట్ చేస్తారు తమ్ముడు? అన్నా నువ్వు అరే శాంసన్ రే కృష్ణ తీరా రే శాంసన్ రే కృష్ణ తీరా ఫస్ట్ కృష్ణ కుట్టినాను ఎందుకు మొత్తం లేదు భారతీయ శాంసన్ ఎవరు కుట్టినావు ఎందుకు కుట్టినా చెప్తా, ఫోన్ కట్ చేయకుండా అట్లనే చెప్పొచ్చు. చెప్పురా బాబు చెప్పు, ఇంత బరాబర్ చెప్పు చెప్పు. తమ్ముడు బజరంగ్ దళ అయితే మీది? ఏ తెలు కాదురా, ఇందుకు నేను చెప్పురా, నువ్వు చెప్పు. నాకు ఫోన్ చేసి నువ్వు చెప్పంటావు. నువ్వు ఎవరిరా? హిందూ కృష్ణాను నేను భారతీయులు. ఎక్కడ భారతీయుడు? మొత్తం చేశాను నాశనం చేసి ఎక్కడ భారతీయుడు? ఎడికి వచ్చిందా భారతీయత నీకు? హలో అరే నా నీకు పెడతా.